వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ యమున. ఇప్పుడు ఫైనాన్స్ ప్రొఫెషనల్ పసుపులేటి రమేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. చాలా మంది చేతిలో డబ్బులు లేనప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ వైపు చూస్తూ ఉంటారు. ఉన్నప్పుడు చూడరు. సో దీని గురించి ఏమంటారు? డెఫినెట్‌గా ఇది యాక్చువల్‌గా ఒక పర్సన్స్‌లో గూడా ఉమ్, ఒక 2 టైప్స్ ఆఫ్ పర్సన్ ఉంటారు. ఒకళ్ళొచ్చేసి ముందు చూపుతో ఆలోచించేవాళ్ళు. దూరదృష్టితో ఆలోచించేవాళ్ళు. ఒకళ్ళొచ్చేసి ఈ రోజుకి ఈ రోజు వచ్చిందా, ఖర్చు పెట్టేసామా, అయిపోయిందా. ఉమ్, సో, అది మామూలు ఫైనాన్షియల్ లిటరసీ, ఉమ్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వచ్చేసి డెఫినెట్‌గా ఒక ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే సపోజ్ ఒక 3 ఏళ్ల తర్వాత ఎంతవుతాయి? 5 ఏళ్ల తర్వాత అమౌంట్ ఎంతవుతుంది? సపోజ్ 3 ఏళ్ల తర్వాత నా అవసరాలు, నా గోల్స్ ఉమ్, కొంతమందికి ముందే క్లారిటీ ఉంటాయి. అవును, ఫైనాన్షియల్ గోల్స్. సపోజ్ ఒక 25 ఇయర్స్ పర్సన్ మనం తీసుకుంటే, ఉమ్, 25 ఇయర్స్ పర్సను ఇప్పుడే జాబ్‌లో జాయిన్ అయ్యాడు. ఉమ్, ఒక 30,000 జీతం వచ్చిందనుకోండి. సో, ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తా అంటే ముందు చూపు ఉన్న అతను ఒక 10,000 దాసిపెడతాడు అందులో. ఉమ్, ఒక 20,000 ఖర్చు పెట్టుకుంటాడు. ఉమ్, సో, ఎందుకంటే ఈ 10,000 ఏమవుతాయంటే ఫ్యూచర్‌లో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టినా కూడా ఒక పెద్ద అమౌంట్ అవుతాయి. ఇలా నెల నెల 10,000 పెట్టుకుంటా వెళ్తే ఒక 10,00,000, 20,00,000 వస్తాయి. ఉమ్, 20,00,000 పెట్టి ఆయన డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఉమ్, సో, ఇలాగ నేను కొంతమందిని చూశాను. నా ఉమ్, క్లయింట్స్‌లోనే నేను ఒక 15 ఏళ్ల క్రితమే ఒక ఒక పర్సన్‌ని చూశాను. ఉమ్, ఇంకా ఆ క్లయింట్‌ని చూసి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన ఏజ్ వచ్చేసి 23 ఏళ్ళే. ఉమ్, ఆయనకి 30,000 జీతం వచ్చింది. ఉమ్, సో, అప్పుడు ఓ 10,000 తీసుకొని మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఉమ్, సో, నేను కూడా ఆశ్చర్యపోయా. అసలు ఎంత యంగ్ పర్సను. సో, ఇప్పుడే జాబ్ జాయిన్ అయ్యాడు. ఏందంటే అతనికి ముందే ఫైనాన్షియల్ నాలెడ్జ్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా గానియండి, మెయిన్ వచ్చేసి ఉమ్, పేరెంట్స్ చెప్పుండొచ్చు. ఓకే. వాళ్ళ పేరెంట్స్ కూడా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుండొచ్చు. ఉమ్, సో, అతను నార్త్ ఇండియన్ కాబట్టి డెఫినిట్‌గా మనకి ఇప్పుడొచ్చింది కల్చరు. మ్యూచువల్ అవును, ఫండ్ అంటే ఏంది? ఈక్విటీ ఉమ్, మార్కెట్స్ అంటే ఏంది? ఆ ఉమ్, కల్చర్ మనకి ఇప్పుడొచ్చింది. ఎందుకు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్ మార్కెట్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఉమ్, దీనివల్ల లాభాలు ఎంత బాగుంటాయి అనేది ఇప్పుడు తెలిసింది మనకు. ఉమ్, కానీ నార్త్ ఇండియా సైడ్ ఏందంటే 1980స్ నుంచే వాళ్ళు అందరూ రాకేష్ జుంజున్వాలా గానియండి, ఈ హర్షత్ మెహతా గానియండి, లేతే ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు రాకేష్ దామాని గారు గానియండి, వీళ్ళందరూ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే. మన సైడ్ ఇక్కడ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. మనకి నాలెడ్జ్ తక్కువ. ఉమ్, ఇక్కడ ఫైనాన్షియల్ నాలెడ్జ్ తక్కువ. ఉమ్, నార్త్ ఇండియాలో ఎక్కువ మార్వాడీస్ వీళ్ళందరూ బిజినెస్‌ల మీదే అవును, ఎక్కువ డిపెండ్ అవుతారు. ప్లస్ వాళ్ళకి ఇవన్నీ ఆలోచనలు గూడా అలాగే ఉంటాయి. ఉమ్, సో, మంచి అసెట్స్ ఏమున్నాయి? సో, మనం బ్యాంక్‌లో పెట్టకుండా, లేతే వేరే దగ్గర పెట్టకుండా ఇలాంటి ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని లాభాలొస్తాయని ముందే తెలుస్తాయి. ఉమ్, వాడు అదే దూరదృష్టితోటి అప్పుడు ఇన్వెస్ట్ చేశాడు. 15 ఏళ్ళు 15 ఇయర్స్ బ్యాకే 10,000 ఇన్వెస్ట్ చేస్తే సిప్పు ఈ పాటికి ఎంత అయ్యుండాలి? చాలా పెద్ద అమౌంట్. అవును, ఆయన హ్యాపీగా ఇప్పుడు ఆ అమౌంట్ విత్‌డ్రా చేసి ఇల్లు కొనుక్కోవచ్చు. అవును, ఉమ్, వితౌట్ ఈఎంఐ కొనుక్కోవచ్చు. సో, ఇంక రెండో పర్సన్ ఏందంటే, అతనేందంటే ముందు జాగ్రత్త ఉండదు. ఉమ్, 30,000 వచ్చిందనుకోండి, ఉమ్, ఆ మంతే ఖర్చు పెట్టేస్తారు. సో, ఇవాళ రేపట్లో యువత కూడా చెడిపోతుందేందంటే, ఆన్‌లైన్ గేమ్స్ ఆడి చెడిపోతున్నారు. అవును, 30,000 వస్తే బెట్టింగ్స్. 10,000 గేమ్స్‌లో పోగొడుతున్నారు. సరే లేదు అట్లా కాకపోయినా ఖర్చు పెట్టేస్తున్నారు. అవును, సో, వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే రేపేమైద్దంటే సపోజ్ జాబ్ పోయిందనుకోండి. ఉమ్, ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఐటీ బాలేదు. అవును, బాలేనప్పుడు సడెన్‌గా జాబ్ పోతే ఎలా చేయాలి? అవును, సో, 6 మంత్స్ జాబ్ లేదనుకోండి. వాళ్ళు ఉమ్, ఎవరి మీద డిపెండ్ కావాలి? అవును, సపోజ్ 6 మంత్స్ ఓకే. 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా లాస్ట్ 2 ఇయర్స్ ఐటీ బాలేదు. అవును, జాబ్ లేని వాళ్ళు ఏదో కోర్స్ చేయాలి. అవును, ఆ కోర్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్. సో, వాళ్ళు ఎవ్రీ మంత్‌కి ఎక్స్‌పెండిచర్ ఉంటాయి. రూమ్ ఉమ్, రెంట్, ఫుడ్ అయితే కంపల్సరీ వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఉమ్, సో, ఇలాంటి వాటి కోసం వాళ్ళు కంపల్సరీగా లాంగ్ టర్మ్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఊహించుకొని ముందే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవును. సో, ఎవరైనా సపోజ్ ఆల్రెడీ జాబ్‌లో ఎప్పటినుంచో ఉన్నవాళ్ళు కూడా కొంత భాగం మ్యూచువల్ ఫండ్‌లో అలాగా ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే, సో, ఫ్యూచర్‌లో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. పిల్లలకి ఏ వయసు నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అలవాటు చేయాలి? డెఫినిట్‌గా నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఉమ్, అతను 15 ఇయర్స్ బ్యాక్ ఒక మార్వాడి ఉమ్, ఎంప్లాయీ జస్ట్ హైదరాబాద్‌లో జాయిన్ అయిన ఎంప్లాయీ. అప్పట్లో ఐటీ జాబ్ అంటే 30,000 అంటే ఎక్కువ. ఉమ్, సో, ఒక మంచి జాబ్ పొందాడు. ఉమ్, సో, అందులో 10,000 ఇమ్మీడియేట్‌గా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఉమ్, సో, అది ఎలా వచ్చిందనేది మనం ఇంతకుముందు ఉదాహరణలో కూడా చూసాం. వాళ్ళ పేరెంట్స్ ద్వారానే వచ్చే అవకాశం ఉంది. ఉమ్, ఎందుకంటే లేదంటే ఆయన చదువుకున్న ఎంబీఏలో ఉమ్, ఏమన్నా వాళ్ళకి ఫైనాన్స్ ఉమ్, ప్రాజెక్ట్‌లో ఏమైనా ఉండొచ్చు. మ్యూచువల్ ఉమ్, ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయమని. కానీ 15 ఏళ్ల క్రితం మ్యూచువల్ ఫండ్ నాలెడ్జే లేదు చాలా మందికి. అవును, ఉమ్, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలొస్తాయని కూడా చాలా మందికి తెలీదు. ఉమ్, ఎందుకంటే అప్పుడు షేర్ మార్కెటే బాలేదు. అవును, 15 ఏళ్ల క్రితం అంటే 2008, 2009 ఉమ్, గ్లోబల్ క్రైసిస్. ఉమ్, అప్పుడసలు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టమని కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఉమ్, అలాంటి టైంలో పెట్టారంటే వాళ్ళకి డెఫినిట్‌గా చిన్నప్పటి నుంచే ఉమ్, వాళ్ళ పేరెంట్స్ ద్వారా వచ్చిన అమౌంట్‌ని స్టాక్ మార్కెట్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లో పెట్టడం కొద్దిగా రిస్క్ కాబట్టి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టు. మ్యూచువల్ ఫండ్‌లో పెడితే నీకు లాంగ్ టర్మ్‌లో 5 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ ఇంత అమౌంట్ అవుతుంది.
అని చెప్పి చిన్నప్పటి నుంచే పేరెంట్స్ దగ్గర నుంచే వచ్చి ఉంటుంది. సో అందుకని పేరెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళ పిల్లలకి కిట్టి డబ్బులు వస్తాయి కదా వాళ్ళ. సో మామూలుగా పేరెంట్స్ కొంత ఇస్తుంటారు, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ ఇస్తుంటారు, తర్వాత బర్త్డే గిఫ్ట్స్ కింద కొద్దిగా అమౌంట్ వస్తుంటుంది, తర్వాత అంకుల్స్ ఇస్తుంటారు. ఈ అమౌంట్ కిట్టి దాంట్లో వేయకుండా, కిట్టీలో వేస్తే ఏమవుతుంది, స్లోగా ఎప్పటికో అంతే ఉంటుంది, అమౌంట్ అయితే ఏం పెరగదు, ఎంత ఉందో అంతే ఉంటుంది. సో అదే అమౌంట్ని తీసుకొచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, పిల్లల పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆ బ్యాంక్ అకౌంట్లో ఆ అమౌంట్ డిపాజిట్ చేస్తే 3.5% ఇంట్రెస్ట్ వస్తుంది. కొన్ని బ్యాంకులు 6% ఇస్తున్నాయి. రెండోది ఏంది, అందులో మనం ఎస్ఐపి పెట్టాలి. సపోజ్ ఆ బ్యాంక్లో ఒక 5,000 డిపాజిట్ చేసినా కూడా, కిట్టి అమౌంట్ అంతా తీసుకొచ్చి ఒక 5,000 డిపాజిట్ చేసి నెలకు 500 ఎస్ఐపి చేయొచ్చు. నెలకు 500 అంటే 10 నెలలు వెళ్ళిపోతుంది. ఈ 10 నెలల్లో మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా అమౌంట్ ఇస్తారు కిట్టి. అలాగే వాళ్ళకి బర్త్డేకి ఏమైనా గిఫ్ట్స్ వస్తుంటాయి, గ్రాండ్ పేరెంట్ గిఫ్ట్స్ వస్తుంటాయి క్యాష్ రూపంలో. ఇవన్నీ మళ్ళీ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి, ఈ ఎస్ఐపి కంటిన్యూ చేయాలి. సో వాళ్ళు ఒక 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే అదే అమౌంట్ ఒక 1 lakh అట్లా అవుతుంది. సో ఆ 1 lakh విత్డ్రా చేసి, నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇది వచ్చింది, ఈ 1 lakతో నీకు ఇది అవసరం. సపోజ్ నీకు సైకిల్ అవసరం అనుకోండి, 10,000 నీకు సైకిల్ కొన్నాం. నీకు బైక్ అవసరం అనుకోండి, నీకు 1 lakh పెట్టి నీకు బైక్ కొన్నామంటే, నీ డబ్బులతో కొన్నామంటే, సో వాళ్ళకు కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఇది అలవాటు చేసుకుంటారు. జాబ్ రాగానే డబ్బులు వేస్ట్ చేయకుండా ఆ డబ్బుల్ని దాచిపెట్టుకొని వాళ్ళు కూడా ఫ్యూచర్ అవసరాలను బట్టి ఎలా ఉపయోగపడతాయి ముందే అవగాహన తెచ్చుకొని ఇన్వెస్ట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు. వింటున్నారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకున్న డౌట్స్ని కూడా క్లియర్ చేస్తారు.